దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. అందుకు బెల్తెషాజరు దానియేలు ఒక గంట సేపు అతి విస్మయమునుంది మనస్సునందు కలవరపడగా, రాజు బెల్తెషాజరు, ఈ దర్శనం వలన గాని దాని భావం వలన గాని నీవు కలవరపడకము అనెను. అంతటా బెల్తెషాజరు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావం తమరి శత్రువులకు చెందునుగాక. స్తోత్రం దేవా, ఈ యొక్క సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గతంలో మనం ఈ యొక్క 4వ అధ్యాయం 1 నుంచి 18 వచనాల్లో మరి నెబుకద్నెజరుకు వచ్చినటువంటి రెండవ కాలం గురించి చెప్పుకున్నాము. ఆ కళ ద్వారా 3 ఫలితాలు కలిగాయి. నెంబర్ 1 ఏంటంటే, గర్వం దేవుని తీర్పునకు గురవుతుంది. ఈ యొక్క సత్యాన్ని గమనించాలి. అలాగే నెంబర్ 2 ఏంటంటే, ఇక్కడ మనం గమనించాలి. ఈ యొక్క సామెతలు 16:18 నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైనటువంటి మనస్సు నడుచును అని చెప్పి దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. రెండవది, నెబుకద్నెజరు రాజు యొక్క ఆస్థానమందరి మంత్రులకు దైవశక్తి లేదని తేలిపోయింది. నెంబర్ 3, పరలోకమందల దేవుని మహిమపరచడానికి దానియేలుకు మరొక అద్భుతమైనటువంటి అవకాశం ఇక్కడ దొరికినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రెండవ కళను వివరించడం దానియేలుకు అంత సులభము ఏమీ కాదు. నెబుకద్నెజరు అసలే ముక్కోపి, కోపంతో దానియేలును చంపినా కూడా చంపవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 2 సమూయేలు 12:7 నాతాను దావీదును చూసి, ఆ మనుషుడవు నీవే అంటా ఉన్నాడు. ఇక్కడ నాతాను దావీదును చూసి, ఆ మనుషుడవు నీవే. ఎంత ధైర్యం కావాలండి ఆ మాట చెప్పడానికి. ఒక రాజును, ఒక ప్రవక్త, మనం చేస్తున్నటువంటిది దేవుడు ఆమోదించినప్పుడు మన శత్రువుని గురించి మనం ఏమీ కంగారు పడనక్కర్లేదు. వింటున్నారా? ఏ విధమైన కంగారు పడనక్కర్లేదనమాట. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ బెల్తెషాజరు దానియేలు ఒక గంట సేపు అతి విషయమేమనుంది మనసునందు కలవరపడగా, రాజు బెల్తెషాజరు, ఈ దర్శనం వలన గాని దాని భావం వలన గాని నీవు కలవరపడకము అని చెప్తున్నాడు 19వ వచనంలో. కలవరపడొద్దు, నువ్వు కంగారు పడొద్దు అని చెప్పి దానియేలుతో చెప్తున్నాడు అనమాట. 19వ వచనం. అంతటా బెల్తెషాజరు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలం తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావం తమ శత్రువులకు చెందునుగాక అని చెప్పి ఈ 19వ వచనంలో చెప్తూ ఉన్నాడు ఆయన, దానియేలు గారు. 20వ వచనం. తాము చూచిన చెట్టు వృద్ధి నుండి బ్రహ్మాండమైనటువంటి దాయను, దాని పై కొమ్మలు ఆకాశమును కంటున్నంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలంగాను ఉండెను అని చెప్పి ఈ యొక్క దానియేలు గారు మాట్లాడుతున్నారు. 22వ వచనం. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది, నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి, నీ ప్రభావం వృద్ధి పొంది ఆకాశమంత ఎత్తైను, నీ ప్రభుత్వం లోకమంతటా కూడా వ్యాపించి ఉన్నది. హల్లెలూయా. స్పష్టంగా సత్యం చెప్తున్నాడు దానియేలు గారు. వినటానికి బాగానే ఉంది. చూడండి. జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగి వచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా. చెట్టును నరుకుము, దాని నాశనము చేయము గాని దాని మొద్దును భూమిలో ఉండనిము, ఇనుము ఇత్తడి కలిపిన కట్టుతో 7 కాలంలో గడుచు వరకు. 4:23. రాజా, వినండి జాగ్రత్తగాను. పొలంలో ఉన్నటువంటి పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు మరి తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్ము అంటున్నాడు. రాజా, ఈ దర్శన భావం ఏదనగా, సర్వోన్నతుడకు దేవుడు రాజుకు నా ఏలినవాని గురించి చేసినటువంటి తీర్మానం ఏదనగా, వినండి జాగ్రత్తగాను. కళ భావం చెప్తున్నాను. తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయించు, పశువుల వలె గడ్డి మేసెదవు, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. చూసారు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. సర్వోన్నతుడైనటువంటి దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడని, తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో దానికి అనుగ్రహింపనని నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగును అని చెప్పి అక్కడ దానియేలు 4:25 చెప్తున్నాడు. చెట్టు యొక్క మొద్దు నుండి ఉండనీయము వారు చెప్పారు కదా, దాని వలన సర్వోన్నతుడగు అధికారి అని చెప్పి నీవు తెలుసుకుని ఎడల నీ రాజ్యం నీకు మరలా ఖాయంగా వచ్చునని తెలుసుకును. నువ్వు నమ్మితే, నువ్వు పశ్చాత్తాపడితే రాజా
నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీ పాపములు మాని నీతి న్యాయమును అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్నటువంటి క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వింటున్నారా? దానియేలు గారు ప్రత్యుత్తరం ఇచ్చాడంటండి, విర్రవీగిపోతున్నాడు. దానియేలు రాజునకు మరి మొదట కలభావం చెప్పడానికి తటపాయించాడు. వైద్యుడు రోగికి వాస్తవం చెప్పాలి కదా, అయితే ఇది రాజుకు దుర్వార్త. ఏమనుకుంటాడు ఏంటి అనుకున్నాడు కానీ చెప్పాడు. ఇంతవరకు రాజు దానియేలుకు స్నేహితుడు. ఈ కలభావం విన్న తర్వాత రాజు తనకు శత్రువు అవుతాడు. చివరికి దానియేలు ఉన్నట్లుగా కలభావం చెప్పేశాడు. ఎలాగైతే ఏదైతే అవుతుందని చెప్పి ఆయన నిస్సందేహంగా చెప్పాడు. ఈ కళలో ఉన్నటువంటి చెట్టు ఎవరో కాదు, నెబుకద్నెజరే. ఇది వ్యక్తిగతం, ఇది అతని రాజ్యానికి సంబంధించినటువంటిది. అయితే ఆ చెట్టు పూర్తిగా విసర్జించబడదు. ఈలోగా 7 సంవత్సరాలు ఈ రాజు మృగం వలె జీవిస్తాడు. వింటున్నారా? 7 years రాజు తాను ఎవరో మరి తన సంగతి ఏమిటో అంతా మర్చిపోయాడు. తాను మనిషిని అన్నటువంటి సంగతి కూడా పూర్తిగా మర్చిపోయాడు. అతడు గర్వించి తానే ఒక విగ్రహమై అందరూ తననే పూజించాలని చెప్పి శాసనం చేశాడు రాజుగారు. వింటున్నారా? ఏమైందో చూసారు అక్కడికి. కాబట్టి అతని గర్వానికి గాను దేవుడు అతనిని శిక్షిస్తూ ఉన్నాడు. తాను ఒక అడవి జంతువు అయిపోయి, వన్యమృగం అయిపోయి అడవిలో తిరుగుతాడు. అతని యొక్క మానసికమైన రుగ్మత బాగా ముదిరిపోయింది. తాను మనిషి అన్నటువంటి వాస్తవాన్ని పూర్తిగా మరిసిపోయాడు. ఎవరు? నెబుకద్నెజరు. అతడు ఇప్పుడు ఒక మృగం అని చెప్పి అనుకుంటున్నాడు. తన పేరు మర్చిపోయాడు. అతనికి మానసికమైనటువంటి జాడ్యం మరీ ముదిరింది. ఉన్మాదం ప్రకోపించింది. మానవత్వమైనటువంటి లక్షణాలన్నీ కోల్పోయాడు. అతడు ఇప్పుడు అన్నం కాదు గడ్డి తింటున్నాడు. వింటున్నారా ప్రియులారా? గర్వం ఎంతటికి నడిపిస్తుంది. అతడు ఇప్పుడు జంతువుల్లో తాను ఒక జంతువు అయిపోయాడు. ఇతరులకు సంగతి అతనికి ఏమి పట్టదు. అహంకారం దురహంకారంగా మారిపోయింది. మానవుడు పశువు అయిపోయాడు. ఇది ఎంతో విపరిణామం, ఎంతో భయంకరమైనటువంటి సంఘటన. ఇది చాలా భయంకరం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌర్యం బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. ఇర్మియా 9:23లో ఉన్నటువంటి ఈ మాటలను మీరంతా కూడా గుర్తు చేసుకోవాలి, జాగ్రత్తగా వినాలి ప్రియులరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచూ నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని వాళ్ళు అతిశయించాలన్నమాట. అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టుని బట్టి కదా అతిశయించవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఇర్మియా 9:24లో ఉన్నటువంటి విషయం. దేవుడు గర్వమును అసహించుకుంటాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. యెహోవాకు అసహ్యములైనటువంటి 6 గలవు, 7 ఆయనకు హేయములు అని సామెతలు 6:16లో చాలా స్పష్టంగా ఉన్నదన్నమాట. సామెతలు 6:16లో ఉన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. 17వ వచనం అవేంటంటే, అహంకార దృష్టి, కలలాడ నాలుక, నిరపరాధులను చంపు చేతులను, వింటున్నారా, దుర్యాలోచనలో యేషించు హృదయమును, కీడు చేయుటకు త్వరపరుగెత్తు పాదములను అని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడును. సామెతలు 6:19. నెబుకద్నెజరుకు ఈ యొక్క లక్షణాలు అన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో మహా ఘోరమైనటువంటిది అహంభావము, అహంకారము. ఇది చాలా ఘోరమైనటువంటిది అనమాట, చాలా భయంకరమైనది. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. ఫిలిప్పీ 2:8. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ ఈ యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్షణ పొందినటువంటి వ్యక్తులలో గర్వం ఏ కోసాన కూడా ఉండకూడదు. వింటున్నారా? సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును తప్ప మరి దేనిని కూడా మీ మధ్య నేను ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని. 1 కొరింథీ 2:2. వింటున్నారా? కాబట్టి ఈ రోజున సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగను అంటున్నాడు. 1 కొరింథీ 4:7లో మీకు ఆధిక్యము కలుగజేయవాడెవడు? మీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందినట్టు నీవు అతిశయింపనేలా? పొందియుండియు పొందనట్టు. జరిగింది కానీ జరగలంటే ఎందుకని అతిశయపడుతున్నావు? అతిశయించేవాడు ప్రభునందే అతిశయించవలను కదా. 2 కొరింథీ 10:17లో ఉంది కదా ఈ మాట. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ దానియేలు కలభావం వివరిస్తూ ఉంటే నెబుకద్నెజరుకు ఉన్నటువంటి మతి కాస్త పోయింది. అతనిలో శాంతి గతించిపోయింది. అతడు మరి ప్రపంచాన్ని ఓడించాడు. అతన్ని ఎదిరించే రాజు లేడు, రాజ్యం లేదు. కానీ అతడు పాపంలో జీవిస్తూ ఉన్నాడు.
కాబట్టి ఎన్ని విజయములు సాధించినా కూడా పాపంలో జీవిస్తే పరిణామం ఎలా ఉంటుందో చూడండి. నెబుకద్నెజరు, నీవు పశ్చాత్తాపం చెందాలి, పాపం నుంచి తొలగి రావాలి, దేవుని వైపునకు తిరగాలి, నీతిగా జీవించాలి, లేనట్లయితే తీర్పు రాబోతుంది, దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది అని దానియేలు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హెచ్చరించాడు. ఎంత రాజైనా సరే మారు మనసు పొందితేనే దేవునితో సమాధానం. ఇదే నెబుకద్నెజరుకు చివరి హెచ్చరికను దేవుడు ఇచ్చాడనమాట. చూసారా, దానియేలు ప్రపంచ విజేత ఎలా మాట్లాడతా. అనేకమైనటువంటి మానసికమైనటువంటి సమస్యల కారణం ఆధ్యాత్మికం. అట్టి వారు యేసు వద్దకు వస్తే మానసిక ఆధ్యాత్మికమైన శాంతి సమాధానాలను అందించగలిగినటువంటి వారు ఉన్నారు ప్రియులారా, అందించగలుగుతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున 4:8 దానియేలు 4:8 పైన చెప్పిన దాంతో రాజుగా నెబుకద్నెజరుకు సంభవించెను. ఏమైందంటే సంభవించింది, అంటే జరిగింది. ఖచ్చితంగా దేవుడు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది ప్రియులరా. ఇక్కడ 4:29 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోనులో నగరంలో, రాజు బబులోను ఆ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకి నా రాజధాని నగరమును నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. 4:30 దానియేలు 4:30 ఈ యొక్క మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించాలి, దానియేలు హెచ్చరికలను నెబుకద్నెజరు వినలేదు. 1 సంవత్సరం కృపావకాశం గతించింది, తీర్పు రానే వచ్చింది. దేవుని యొక్క దీర్ఘశాంతం ఎంతో గొప్పది, కానీ మూర్ఖులు దేవుని కృపను, ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని గ్రహించరు, మారు మనసు పొందరు. హల్లెలూయా, వింటున్నారా? జాగ్రత్తగా వినాలి ప్రియులారా, మారు మనసు పొందరు. కాబట్టి ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు జాగ్రత్తగా ఉన్నారు. ప్రసంగి 8:11 దుష్క్రియకు తగినటువంటి శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. తప్పు చేసిన శిక్ష రాలేదు కదా, దేవుడు పట్టించుకోవట్లేదు అనుకుంటారు, వెంటనే రాకపోవచ్చు. నెబుకద్నెజరు రాజు పని అయిపోయింది, ఒక్క పెట్టిన కుప్ప కూలిపోయాడు. ఇదంతా కూడా తన ఘనత అనుకుని త్రుళ్ళిపడ్డాడు, గర్వాంధుడైపోయాడు. తనకు ఇదంతా కూడా ఇచ్చింది దేవుడే అని చెప్పి మరిచిపోయాడు. మరిచిపోయిన వాళ్ళ జీవితం బాగానే ఉంటుంది, కొంతకాలం ఏం అవ్వట్లేదు అనుకుంటుంటారు. జాగ్రత్త ప్రియులారా, దేవుడు చేసిన మేలుని ఎన్నటికీ మరిచిపోవద్దు, అతిశయించొద్దు, గర్వించొద్దు. దీని అంతటికీ కారణం నేనే అని అనుకోవద్దు. నెబుకద్నెజరు యొక్క మహాబబులోను నేనే నిర్మించాను అని చెప్పి తనలో తాను ప్రగల్భాలు పలికాడు. నా ప్రియమైనటువంటి యువకులారా, ఇది గొప్ప హెచ్చరిక. వ్యక్తిగతమైనటువంటి జీవితాలను కట్టాలి, రాజ్యాలను నిర్మించేటువంటి విఫల ప్రయత్నం చేయొద్దు. దేవుడు నీకు ఏమి ఇస్తాడో, ఎంత ఇస్తాడో అదే నీకు నీది అవుతుంది. హల్లెలూయా, అంతే. జాగ్రత్తగా వినాలి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఏది ఇస్తుంది నీది. దానియేలు 4:37 రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను, ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. చూసారా, రాజ్యం నీ నుండి తొలగిపోయింది. జాగ్రత్తగా గమనించి నువ్వు అని చెప్పి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయదు, పశువుల వలె గడ్డి మేసెదవు. దానియేలు 4:32 సర్వోన్నతులకు దేవుడు మానవ రాజ్యం పైన అధికారి ఉన్నాడు. తానెవరికి దానిని అనుగ్రహింపనిచ్చించును వారికి అనుగ్రహించిన నీవు తెలుసుకుని వరకు 7 కాలంలో నీకెలాగూ జరుగునని చెప్పాను. 4:32 దానియేలు 4:32 దానియేలు గారు చెప్తున్నటువంటి ప్రవచనం, దానియేలు గారు చెప్తున్నటువంటి మాటలు. 33 ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించిన మానవులో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశం మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి ఆయన, అతని గోళ్ళు పక్షుల గోళ్ల వంటివి ఆయన. దానియేలు 4:33 ఈ యొక్క విషయాన్ని చూస్తున్నాం. నెబుకద్నెజరు రాజు సౌధాన్ని విడిచిపెట్టాడు, అడవిలోనికి వెళ్ళాడు. ఆ వ్యక్తిని దేవుడు ప్రత్యేకించాడు. సహజ ప్రవృత్తి అతనిలో పూర్తిగా నశించింది, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అతనిని జనులు తరిమివేశారు. ప్రపంచ విజేతే కానీ ప్రజల చేత తరివేయబడ్డాడు. ఇప్పుడు అతని జీవితం ఎలాగైపోయిందో చూసారా ప్రియులారా. గర్వం. నెబుకద్నెజరుకు తీర్పరి దేవుడే. అతని శిక్షాకాలం ముగిసిన తర్వాత దేవుడు అతనికి పూర్వపు స్థితిని తిరిగి రప్పిస్తాను అన్నాడు. నెబుకద్నెజరు పాఠం నేర్చుకోవాలి. అతడు దేవుని చేతిలో ఉన్నాడు, దేవుని యొక్క చేతిలో ఉన్నాడు. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరం అని చెప్పి మనం చూస్తూ వస్తున్నాం. ఎక్కడ దేవుని చేతిలో పడుట బహు భయంకరము అని చెప్పి దేవుని వాక్యం హెబ్రీ 10:31 తెలియజేస్తుంది. ఆ కాలం గడిచిన తర్వాత హెబ్రీ 4:34
నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడని నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవి సర్వోన్నతులకు దేవునికి స్తోత్రం చేసి దేవుని స్తుతించి, నెబుకద్నెజరు చూసారా, నెబుకద్నెజరు ప్రార్థన చూసారా, ఘనపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. దానియేలు 4:34 ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. నెబుకద్నెజరు తిరిగి ఆ పూర్వపు స్థితికి వచ్చాడు, బాగయ్యాడు. ఈ అధ్యాయం మొదట్లో నెబుకద్నెజరు దేవుని స్తుతించినట్లే ఇక్కడ కొన్ని స్తుతి వాక్యాలు పలుకుచున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. భూనివాసులందరూ కూడా ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేటువంటి వాడు అయి ఉన్నాడు అనమాట. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాదు. ఏం చేస్తున్నాను ఎవడో చెప్తాడు, ఎవడు చెప్పలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు నెబుకద్నెజరుకి గొప్ప పాఠం నేర్చుకున్నాడు. సమస్తాన్ని నిర్వహించేటువంటి వాడు దేవుడే. ఈ ప్రపంచం ఆయన స్వాధీనంలో ఉన్నది. తొట్టతొదక నెబుకద్నెజరు దేవునికి తల ఒగ్గి నమస్కరించాడు. హల్లెలూయా, ఒప్పుకున్నాడు. దానియేలు 4:36 ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధముకు ప్రభావమును నా ఘనతను నా తేజస్సు నాకు కలిగెను అని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం వింటూ ఉన్నాం. హల్లెలూయా. 36 వచనం, నా మంత్రులను నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చి నా రాజ్యము నాకు స్థిరపరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఇలాగ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గమును న్యాయములై ఉన్నవి అని గర్వంతో నటించు వారిని ఆయన శక్తుడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాను. నెబుకద్నెజరు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. అతడు తిరిగి బబులోను రాజును అని చెప్పి అనిపించుకున్నాడు. అతని యొక్క అధికారులందరూ కూడా తిరిగి అతని చుట్టుముట్టారు, సలహాలు సంప్రదింపులు కోరుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, వింటున్నారా? ఇక్కడ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, మీరు గమనించాలి. దేవుని యొక్క తీర్పుకు లోబడితే ఇలా ఉంటుంది. దేవుడు నెబుకద్నెజరు మరి 1 సంవత్సరం గడువు ఇచ్చినా కానీ అంతటా పశ్చాత్తాపుడు కాలేదు. తన యొక్క పాపాలలో కొనసాగాడు. అప్పుడు దేవుడు అతనిని శిక్షించాడు. అప్పుడు నెబుకద్నెజరు ఏం చేశాడంటే పాఠం నేర్చుకున్నాడు, దేవుని యొక్క మహిమపరిచాడు, దేవుని గొప్పతనాన్ని చూశాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని అనుభవించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు గమనించాలి, దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా కూడా అది దేవుడు ఇచ్చినదే గనుక దేవునికిదే మరి కర్తృత్వం ఉండాలన్నమాట. అంతేగాని మానవుడు ఎవడు కూడా తనను తాను దేవుని స్థానాన్ని హెచ్చించుకొని వెర్రవీగిపోకూడదు. దేవుని స్థాయిని మనిషి హెచ్చించుకునేటువంటి ప్రయత్నం చేస్తే మనిషి పశుతుల్యుడవుతాడు. ఇదే నెబుకద్నెజరు కథలో మనం నేర్చుకునేటువంటి నీతి పాఠం. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు ఆయన తన కృపను అనుగ్రహించేటువంటి వాడని చెప్పి మనం చాలాసార్లు చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ సామెతలు 3:34 అపహాసకులను ఆయన అపహసించును, దీనుల ఎడల ఆయన దయ చూపును అని చాలా స్పష్టంగా సామెతలు 3:34 ఉన్నది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్నటువంటి వాస్తవాలు మనం మరువరానటువంటి. బబులోను రాజ్యం ఈ లోక రాజ్యములన్నిటికీ సంకేతం. యేసుక్రీస్తు లేనటువంటి రాజ్యం బబులోను వంటిదే అనేటువంటి సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్పి పొరవ పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకరాజ్యాలన్నీ కూడా బబులోను లాగానే కుప్పకూలిపోతాయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చి తన యొక్క రాజ్యాన్ని స్థాపించేటువంటి వాడుగా ఉన్నాడు, స్థాపిస్తాడు. నెబుకద్నెజరు గర్వం, ఉన్మాదం 7 సంవత్సరాలు కొనసాగింది. ఈ సంవత్సరాలు శ్రమల కాలమునకు చూచిన సంఘం ఎత్తబడటానికి, యేసు ప్రభువు ఎత్తబడటానికి మధ్యకాలం 7 సంవత్సరాలు. వింటున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇక్కడ శ్రమలు, మహాశ్రమలు, యాకోబు శ్రమలు, ఉగ్రత కాలం అనేటువంటి మాటలను మనం గుర్తించాలి. పాప పురుషుడు చెలరేగి ఈ యొక్క అభిషక్తునికి వ్యతిరేకంగా తన యొక్క రాజ్యం స్థాపించాలని చూస్తాడు. పాప పురుషుడు అంటే అంత్యక్రీస్తే అని చెప్పి మనం గ్రహించాలి. ఈ పాప పురుషుడు అంటే అంత్యక్రీస్తే. అప్పటికి సంఘం ఎత్తబడుతుంది. మహాశ్రమల కాలంలో ఇజ్రాయేలు శేషిత ప్రజకు దేవుని యొక్క కాపుదల ఉంది. 7 సంవత్సరాల శ్రమల కాలం గడిచాక ప్రభు వస్తాడు. జాగరూకుడైనటువంటి పరిశుద్ధిని ప్రకటన ఇదే అన్నమాట, మనం గమనించాలి. ఇక్కడ దానియేలు 2:34 చేతి సహాయం లేక తీయబడినటువంటి ఒక రాయి అంటున్నాం. అలాగే చెట్టు నరికివేయబడింది, ఆ రాయి యేసే. అది పెద్దదై విశ్వవ్యాప్తమవుతుంది. అప్పుడు యేసు ప్రభువు తన సంఘముతో వస్తాడు. వాగ్దానం చేయబడినటువంటి మెస్సయ్య రాజ్యం చేస్తాడు. ఆయన రాజ్యం వచ్చేస్తుంది అనమాట.
దేవునికి స్తోత్రం. ప్రవక్తలు ప్రవచించినటువంటి రాజ్యం, విశ్వసనీయులైనటువంటి దేవుని ప్రజలు కనిపెట్టుచున్నటువంటి రాజ్యం, మెస్సియా రాజ్యం. ఇక్కడ అపోస్తలుల 15:14 అన్యజనుల నుంచి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నట్టుకు వారిని ఎలాగ మొదట కటాక్షించును సుమియోను వివరించి ఉన్నాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు మనం నేర్చుకుంటూ వచ్చి ఉన్నాం. కాబట్టి అపోస్తలుల 15:15 ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమ వారును నా నామమును ఎవరికి పేరు పెట్టబడును, ఆ సమస్తమైనటువంటి అన్యజనులను ప్రభువును వెదకున్నట్లు పడిపోయినటువంటి దావీదు గుడారం నేను తిరిగి కట్టెదను, దాని పాడైనటువంటి వాటిని తిరిగి కట్టి దానిని నిలబెట్టేదనని అనాది కాలం నుండి ఈ యొక్క సంగతులను తెలియపరిచినటువంటి ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. అపోస్తలుల కార్యములు 15:17-18. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, పడిపోయినటువంటి మీ జీవితాన్ని తిరిగి నిర్మించడానికి యేసుక్రీస్తు ప్రభువు సామర్థ్యం కలిగిన వాడు. నమ్మిన వారంతా కూడా పొందుకుందురుగాక. ఆమేన్.